జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గురువుగారు, బాబు ముఖ కవళికలు చూసి ఒకసారి జాతకం చెప్పండి. అదేం ఉండదమ్మా. పుట్టిన ఘడియలను బట్టి ఎలాంటి జాతకం ఉంటుందో ముఖ కవళికలను బట్టి కూడా అదే జాతకం ఉంటుంది. ఒక మనిషికి 2 జాతకాలు 2 రాతలు ఉండవమ్మా. మా సంతోషం కోసం ఒకసారి చూడండి గురుగారు. సరే, బాబుని ఇలా తీసుకురామ్మా. కూర్చోమ్మా. ఏంటి గురువుగారు, బాబు ముఖ కవళికలు చూడమంటే మీ ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఎనీ ప్రాబ్లం? ఏమైంది గురువుగారు? అదే అర్థం కావడం లేదమ్మా. పిల్లవాడు పుట్టిన గడియలకి ముఖ కవళికలకి అసలు సంబంధం లేదమ్మా. ఏంటి గురువుగారు? అదే అర్థం కావడం లేదమ్మా. ఈ టైము కరెక్టేనా? అంటే ఈ సమయంలోనే అతను పుట్టాడా? అవును గురుగారు, కరెక్ట్గా అదే టైంకి పుట్టాడు. మేమందరం కూడా అక్కడే ఉన్నాము. దగ్గరుండి దీని బిడ్డ జాతకాన్ని మార్చేశాం. మరి ఇలా ఉందేంటి? పుట్టిన గడియల ప్రకారం జాతకం ఎంత ఉత్తమంగా ఉందో ముఖ కవళికలను బట్టి అంత వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంది. అలా ఉండడం ఏంటి గురువుగారు? మాకు చాలా కంగారుగా ఉంది. దానికి ఏమైనా పరిష్కారం ఉందా? మీరు కంగారు పడాల్సిన పనేం లేదమ్మా. ముఖ కవళికలు, చేతి రేఖలను పట్టి చెప్పే జాతకం జీవితం పైన అంత ప్రభావం చూపించదు. పుట్టిన ఘడియలే ముఖ్యం. ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. రేపు ఊయలు వేసి పేరు పెట్టండి. అలాగే గురువుగారు. మంచిది. గురువుగారు, ఒకసారి మా బాబుని దీవించండి. ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక నేను వెళ్ళొస్తానండి. మంచిది గురువుగారు. గురువుగారు, మంచినీళ్ళు. పర్వాలేదమ్మా. పూజారి గారు చెప్పండి. పుట్టిన తేదీ గడియల ప్రకారం ఈ బాబు జాతకం ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పరా? అలాగే. మూల నక్షత్రం 2వ పాదం, గురువారం 11 గంటల 45 నిమిషాల 16 సెకండ్లు. ఏమైంది పూజారి గారు, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? బాబు జాతకం బాలేదా? అమ్మా, అది పర్వాలేదు, చెప్పండి. మనకి నచ్చనంత మాత్రాన చెడు మంచి అయిపోదుగా. ఏది జరగాలనుంటే అదే రాసుంటుంది. అదే విధి, జాతకం. మీరేమీ ఇబ్బంది పడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. నిజం చెప్పాలంటే ఈ బాబు జాతకం బాగోలేదమ్మా. అన్నీ వక్రబుద్ధులే. చెడు వ్యసనాల పాలవుతాడు. చెడ్డ పనులే చేస్తాడు. వీడికి వాళ్ళ నాన్న కోటిగాడి బుద్ధిలే వచ్చాయి. తరం మారినా తత్వం మారునా మనం మంచి చెప్పినా వినడు. పోనీ వాడి మానాన వాడిని వదిలేసినా
జాతకం ప్రకారం పెరిగి ప్రమాదకారిగా మారతాడు. వీడు కాలు పెట్టిన ఇంట్లో అన్నీ అనర్థాలే జరుగుతాయి. ఇతని వల్ల ఆ కుటుంబంలో అందరికీ మానసికమైన క్షోభ కలుగుతుంది. ఎడ్డం అంటే తెడ్డం అంటూ కుటుంబ పరువును రోడ్డుపాలు చేస్తాడు. ఆహా, జాతకం ఎంత అద్భుతంగా ఉంది. ఈ జ్యోతిష్యుడు చెప్పే మాటలు వింటుంటే చెవిలో తీర్థం పోసినట్టుంది. మరి ఇప్పుడు ఎలా స్వామి? ఈ పిల్లాడి జాతకపరంగా మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. చిన్నతనం నుండి దైవభక్తి అలవాటు చేయండి. కొంతైనా మారే అవకాశాలుంటాయి. వీలైనంత త్వరగా ఈ పిల్లాడి జాతకం మీద శాంతి పూజలు చేయించండి. కొన్ని దోషాలు తొలగిపోతాయి. అలాగే స్వామి. ఆ, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. శాంతి పూజల తోటకూర. వాడు అడుగు పెట్టిన ఇల్లు నాశనం అయిపోవాలనేదే నా కోరిక. వాడు కడుపులో ఉన్నప్పుడు నేను వాడికి వాళ్ళ అమ్మకి చేసిన హెల్ప్కి నా రుణం తీర్చుకోవడానికి ఈ జాతకంతో పుట్టాడు. వీడు చేసే పనులకి ఆ శ్యామ ఏడుస్తుంటే నేను చూడాలి. వాళ్ళ మానసిక క్షోభ చూసి నేను మనసారా ఆస్వాదించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.